హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోమాలో నుంచి బయటికి వచ్చి దశరథ ముందు గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన దాసు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. జోష్న దీప దగ్గరికి వచ్చి, నీ భర్త నీతో అబద్ధం చెప్పాడు, ఇప్పుడు నీ కూతురు ఏ ఐసీలో చావడానికి సిద్ధంగా ఉందో అని దీపతో నిజాన్నైతే చెప్పేస్తుంది. అప్పుడే దీప జోష్న మాటలకి కుప్పకూలిపోతుంది. జోష్న మాటలకి కుప్పకూలిపోయి, నా కూతురికి ఏమైంది, నా శౌర్యకి ఏమైంది అని అంటూ తను ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కాంచన, కార్తీక్ అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి దీప ఏడవడం చూసి కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, శౌర్య గుర్తుకు వచ్చి నువ్వు అలా ఎమోషనల్ అవుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక కార్తీక్తో దీప అంటూ ఉంటుంది, ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తున్నారు, ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నారు, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్, కాంచన, అనసూయ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే కార్తీక్ అయితే దీపతో ఇలా అంటూ ఉంటాడు, అసలు ఏమైంది దీప, ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు, నిన్ను మోసం చేయడం ఏంటి, అబద్ధం చెప్పడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే దీప ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు నా శౌర్యకి ఆరోగ్యం బాగోలేదు, తను హాస్పిటల్లో ఉందని నిజాన్ని దాచిపెట్టారు, నా కూతుర్ని నాకు కాకుండా చేయాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడు ఇక కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. శౌర్య నా ఫ్రెండ్ దగ్గరుంది, నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఇక చాలు కార్తీక్ బాబు, ఇక చాలు, మీరు చెప్పిన అబద్ధాలు ఇక నమ్మే ఓపిక నాకు లేదు, నా కూతుర్ని నాకు చూపించండి, దయచేసి నా కూతురు దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి అని అంటూ ఇక ఏడుస్తూ దీప అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక కాంచన అయితే, దీప నువ్వు అనుకున్నట్టే మన శౌర్య హాస్పిటల్లోనే ఉంది, తనకి హార్ట్ ఆపరేషన్ చెయ్యాలి అని అంటూ ఉంటుంది కాంచన. ఆ మాట విని దీప షాక్ అయిపోతూ, ఏంటి కార్తీక్ బాబు, మెడిసిన్తో తగ్గిపోతుందని చెప్పారు కదా, ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా కార్తీక్ అయితే దీపతో చెప్తాడు. ఇక అది విని ఇక దీప అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు, నా కూతురు నాకు కావాలి, నా కూతుర్ని బ్రతికించుకోవాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక కార్తీక్ అయితే, కూతుర్ని బతికించుకోవాలని నాకు కూడా ఉంది దీప, కానీ ఆపరేషన్కి 50 లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్పారు, వాటి గురించే కనిపించే చోటల్లా అప్పు చేస్తూనే ఉన్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అంతేకాదే ఈరోజు చివరికి శివనారాయణ ఇంటికి కూడా మీ అత్తగారు వెళ్ళింది, ఆయన్ని బ్రతిమలాడింది, కానీ వాళ్ళు కూతుర్ని అడ్డం పెట్టుకొని దీప మీ చేత ఈ నాటకం ఆడిస్తుందని చాలా నీచంగా మాట్లాడారు అని అంటూ ఉంటుంది అనసూయ. ఇక ఆ మాటలన్నీ విని, డాక్టర్ బాబు, శౌర్యని ఎలా కాపాడుకోవాలి డాక్టర్ బాబు అని అంటూ ఇక ఏడుస్తుంది దీప అయితే. దీప, ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక దీప ఆలోచిస్తుంది. ఇక ఆలోచిస్తున్న దీపతో అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, జోష్న ఇక్కడికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. అది విని ఒక్కసారే దీప, జోష్న ఇక్కడికి వచ్చిందని మీకెలా తెలుసు బాబు అని అడుగుతూ ఉంటుంది. జోష్న తను ఎటువంటి బుద్ధి గలదో నాకు తెలుసు, అక్కడ ఈ విషయం నీకు తెలియదని నేను చెప్పాను, అందుకని నీకు తెలిసి నువ్వు కృంగిపోయేలాగా బాధపడేలాగా తను చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇప్పుడు జోష్న గురించి మనం ఆలోచించి ప్రయోజనం లేదు, మనం ఆలోచించాల్సింది మన శౌర్య గురించి, నన్ను శౌర్య దగ్గరికి తీసుకువెళ్ళండి అని అంటూ ఇక శౌర్య దగ్గరికి తీసుకువెళ్ళమని అడుగుతూ ఉంటుంది కార్తీక్ని. కార్తీక్ అయితే దీపని తీసుకొని ఇక బయలుదేరుతాడు శౌర్య దగ్గరికి. అలా శౌర్య దగ్గరికి బయలుదేరిన తర్వాత ఇక అదంతా అలా జరుగుతూ ఉండగా ఇంతలో కాంచన అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని కృంగిపోతూ ఉంటాడు శివనారాయణ. చాలా బాధపడుతూ ఉంటాడు. పుట్టగతులు లేకుండా పోతావు నాన్న అని కాంచన అన్న మాటని పదే పదే తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో దశరథ అయితే అక్కడికి వస్తాడు. శివనారాయణ బాధపడడం చూసి దశరథ అంటూ ఉంటాడు, నాన్న, తొందరపడి చెల్లెల్ని ఏడిపించి నువ్వు వెనక్కి పంపించేశావు,
ఇంటికి సహాయం కోరి వచ్చిన ఆడపడుచుని నువ్వు నానా మాటలని బాధతో వెనక్కి పంపించేశావు. వాళ్ళు నాటకాలు ఆడుతూ మన దగ్గరికి సహాయం చేయమని రాలేదు నాన్న. వాళ్ళు చెప్పింది నిజమే. శౌర్య ఇప్పుడు ఐసీలో ఉంది. తనకి 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే తన ప్రాణాలే పోతాయని ఆ డాక్టర్ చెప్పారు. నేను కనుక్కున్నాను అని దశరథ అంటాడు. ఇక ఆ మాట విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఎలాగైనా చంటి దాన్ని కాపాడాలరా అని అంటూ ఉంటే, కానీ వాళ్ళిక మన దగ్గర 1 రూపాయి కూడా తీసుకోరు నాన్న అని దశరథ అంటూ ఉంటాడు. అందుకని మాట్లాడేటప్పుడు ఆచిచూచి మాట్లాడాలి. జోష్న రెచ్చగొట్టిందని మీరు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక దశరథ అయితే అసలు దాసు కళ్ళు తెరిచి నోరు తెరిచి కోమాలో నుంచి బయటికి వస్తే కానీ నిజం చెప్తే కానీ సమస్యలు పరిష్కారం అవ్వేమోనని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళొస్తాను అని దాసు దగ్గరికి దశరథ అయితే బయలుదేరుతాడు. ఇక హాస్పిటల్కి వెళ్ళిన దీప శౌర్యని చూసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శౌర్య అయితే ఏమైందమ్మా, ఎందుకు నువ్వంతలా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే కార్తీక్ వచ్చి ఏం లేదమ్మా, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, మీ అమ్మ ఎమోషనల్ అయినట్టుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇంతలో కార్తీక్ని పిలుస్తాడు. డాక్టర్ అయితే స్పెషల్ డాక్టర్ వచ్చారు, మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు అని అనడంతో కార్తీక్ దీప ఇక స్పెషల్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక లోపలున్న స్పెషల్ డాక్టర్ ఎవరో కాదు, ఏ పిల్లాడినైతే దీప రౌడీల నుంచి కాపాడిందో ఆ పిల్లాడు తండ్రి స్పెషల్ డాక్టర్. అప్పుడే దీపని చూసి అమ్మా నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతూ ఉంటే, నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది సార్ అని అంటూ ఉంటుంది దీప ఏడుస్తూ. అప్పుడే శౌర్య గురించి మొత్తం కూడా తెలుసుకుంటాడు అతను. ఇక తెలుసుకొని నువ్వు కంగారు పడద్దు, నీ కూతురికి నేను ఫ్రీగా ఆపరేషన్ చేస్తాను అని చెప్పడంతో ఇక దీప అయితే నిజంగా ఈ లోకంలో మంచితనం అనేది మిగిలిందంటే అది మీ రూపంలోనే ఉంటుందని నాకు అనిపిస్తుంది డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు నా బిడ్డని కాపాడావో, నాకు కడుపు కోత లేకుండా చేశావో, అలాగే నీకు కూడా నేను ఆ బాధ లేకుండానే చేస్తానమ్మా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో దశరథ అయితే దాసు దగ్గరికి వెళ్తాడు. దాసు దగ్గరికి వెళ్ళి దాసు దగ్గర నుంచొని ఇక దాసు చెయ్యి పట్టుకొని అంటూ ఉంటాడు, దాసు నువ్వు కోమాలో నుంచి బయటికి రావాలి. కోమాలో నుంచి బయటికి వస్తేనే జోష్న నిన్నెందుకు చంపాలనుకున్నాదో ఆ నిజం బయటపడతావు. అదేవిధంగా ఇంట్లో చాలా గొడవలు అయిపోతున్నాయి దాసు అని జరిగిన విషయం అంతా కూడా శౌర్యకి జరిగిన విషయం అంతే గొడవలు అన్నీ కూడా చెప్పేస్తాడు. అలా దగ్గరుండి చెప్పడంతో దశరథ మాటలు అయితే ఇక దాసుకి వినపడతాయి. కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచిన దాసుతో అంటూ ఉంటాడు దశరథ, ఎందుకు నిన్ను జోష్న చంపాలని చూసింది చెప్పు దాసు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే దాసు అయితే జోష్న మీ కన్న కూతురు కాదో, జోష్న నా కన్న కూతురు, మీ కన్న కూతురు, మీ ఇంటి వారసురాలు దీప అని జరిగిందంతా కూడా దాసు కోమాలో నుంచి బయటికి వచ్చి దశరథ ముందు బయట పెడతాడు. అది విని దశరథ ఒక్కసారే షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు దాసు, నీ తలకి దెబ్బ తగలడంతో ఇలా మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే లేదన్నయ్య, నేను నిజమే చెప్తున్నాను, అసలు ఇదంతా కూడా చేసింది మా అమ్మ పారిజాతం. చిన్నప్పుడు నీకు పుట్టిన బిడ్డని తను నా భార్య దగ్గర పడుకోబెట్టి నా భార్య దగ్గర పుట్టిన బిడ్డని ఇక్కడికి చేర్చింది తనే. ఈరోజు జోష్న దీపే మీ కన్న కూతురు అని అనడంతో ఒక్కసారి ఇక దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే దశరథ అయితే దీప నా కూతురా, నా సొంత కూతురా, ఇప్పుడు ప్రమాదంలో ఉందని తెలిసినా కూడా కాపాడలేని పరిస్థితుల్లో నేను ఉండిపోయానా అని ఎంతో బాధపడుతూ ఉంటాడు దశరథ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.